ఎలా ఉందన్న పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని 10 ఏళ్ల తర్వాత చాలా బాగా ఫీల్ అవుతున్నారు అందరూ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విజయం పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరిది, తెలుగు ప్రతి జన సైనికుడిది. సో అందరిది అలయన్స్ లో కష్టపడ్డ జన సైకిల్ది, టీడీపీది, అలాగే బీజేపీ, అందరిది 21 సీట్లు 21 చెప్పి మరీ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. అంటే దేశ చరిత్రలో ఇంతవరకు పోటీ చేసిన ప్రతి స్థానం గెలవడం అనేది ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి చెందింది. ఎలా ఉందా? ఆయన మనసు పెడితే ఎలక్షన్లైనా అలా కొడతారు. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఎమ్మెల్యే మంత్రులు ఈ రోజు ఓటమి చూశారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నోట్లో మట్టి కొట్టారు. రోజా గారు అయితే అసెంబ్లీ గేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తాకదెవరు. రోజు అంటే మా సందులో పూలు అమ్ముకుంటుంది ఆవిడ అసెంబ్లీ వాచ్ ఉమెన్. పవన్ కళ్యాణ్ దెబ్బ కూలీలు అబ్బా అంటే ముఖ్యంగా సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి రావడే పద్దు, వీళ్ళకి ఓట్లు వేయద్దు అని చెప్పారు ముద్రగడ పద్మనాభం. ఏం చెప్తారు? ఆయన ఏదో పేరు మార్చుకుంటా అన్నారు, మరి దాని గురించి మేము వచ్చాం. మరి నామకరణ చేయడానికి వచ్చారా? నేను 1000 కేజీల ఉప్మా స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో ఈసారి అంటే ఎవరెవరైతే ఇక్కడ చాలా మంది ముఖ్యంగా చెప్పాలంటే గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు కాకినాడ ఒక ఎమ్మెల్యేకి, అంటే మాజీ ఎమ్మెల్యేకి ఎలా ఉండబోతుంటారు ఈసారి? చాలా మంది అందరి రికార్డులో కొంచెం, ఎవరి రికార్డులో వచ్చాం.